పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఒక భారతీయుడి జీవితంలో చాలా ఇబ్బందికరంగా మారాయి. ఇటీవల పెట్రోల్ మరియు డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో తాకాయి. కరోనా వైరస్ ఇంకా లాక్డౌన్ మెజర్స్తో వినియోగదారులు ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతుంటే వారి మీద ఈ అదనపు భారం కూడా పడింది. ఎప్పటి నుంచో పెరుగుతున్న ఈ ఇంధనం ధరలను ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఎందుకు ఫ్యూయల్ ప్రైసెస్ ఇంత ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతుంటాయి? అలాగే జీఎస్టీలో ఈ పీఓఎల్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుంది అనేది ఈ వీడియోలో చూద్దాం. మన ఇండియా ఎక్కువ శాతం క్రూడ్ ఆయిల్ ఇంకా ఎల్ఎన్జీ ఇంపోర్ట్స్ పైనే ఆధారపడి ఉంది. క్రూడ్ ఆయిల్ మీద 82.8%, అలాగే న్యాచురల్ గ్యాస్ లేదా ఎల్ఎన్జీ మీద 45.3% ఆధారపడింది. ఈ ఆయిల్ అండ్ గ్యాస్ మెయిన్గా 3 విభాగాలుగా విభజించబడింది. మొదటిది అప్ స్ట్రీమ్, రెండవది మిడ్ స్ట్రీమ్, మూడవది డౌన్ స్ట్రీమ్. మరి ఈ అప్ స్ట్రీమ్ సెక్టార్నే ఎక్స్ప్లోరేషన్ ఇంకా ప్రొడక్షన్ సెక్టార్ అని కూడా అంటారు. వీరు భూమి లోపల లేక నీటి అడుగున క్రూడ్ ఆయిల్ లేక న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ని కనుక్కొని బావులని తవ్వడం, తదనంతరం ఈ డ్రిల్ చేసిన బావుల నుండి క్రూడ్ ఆయిల్ లేక రా న్యాచురల్ గ్యాస్ని బయటికి తీస్తారు. ఓఎన్జీసీ ఇంకా ఆయిల్ లాంటి కంపెనీలు ఈ సెక్టార్ కిందకే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీటిలో ఒక కంపెనీ సౌదీ నుండి ఆయిల్ని కొనుగోలు చేసిందే అనుకోండి. అప్పుడు అక్కడి నుండి మన ఇండియాకి తీసుకురావటానికి ట్రాన్స్పోర్టేషన్కి ఛార్జెస్ పడతాయి. వాటినే కాస్ట్ అండ్ ఫ్రైట్ ఛార్జెస్ అంటారు. వీటికి ఇంపోర్ట్ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి. ఇందులోనే ఇన్సూరెన్స్ ఛార్జెస్, ఓషన్ లాస్, పోర్ట్ ఫీజు కూడా యాడ్ అవుతున్నాయి. వచ్చాక ఇండియన్ గవర్నమెంట్ దానికి కస్టమ్ డ్యూటీ కూడా వేస్తుంది. నెక్స్ట్ డౌన్ స్ట్రీమ్ సెక్టార్. ఈ సెక్టార్లో సాధారణంగా పైనుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ని లేక రా న్యాచురల్ గ్యాసెస్ని ప్రాసెస్ చేస్తారు. అంటే వీటిని రిఫైన్ చేసి వాటిలోంచి గ్యాసోలిన్ లేక పెట్రోల్, కిరోసిన్, జెట్ ఫ్యూయల్, డీజిల్ ఆయిల్, హీటింగ్ ఆయిల్, లూబ్రికెంట్స్, వ్యాక్సెస్, న్యాచురల్ గ్యాసెస్, ఎల్పిజి ఇంకా వందల కొద్ది పెట్రోకెమికల్స్ని మన దాకా తీసుకువస్తారు. వీటిలో హెచ్పిసిఎల్, ఐఓసిఎల్ ఇంకా బీపీసీఎల్ లాంటి కంపెనీలు ఈ సెక్టార్ కిందకి వస్తాయి. ఇక్కడ జరిగే రిఫైన్ ప్రాసెస్కి రిఫైనరీ ట్రాన్స్ఫర్ ప్రైస్ అని యాడ్ అవుతుంది. ఆ తర్వాత మిడ్ స్ట్రీమ్ సెక్టార్. ఈ సెక్టార్లో ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ అంతా కవర్ అవుతుంది. పైప్ లైన్ల ద్వారా కానీ, రైల్ బార్గ్ కానీ, ఆయిల్ ట్యాంకర్ లేక ట్రక్ ద్వారా కానీ క్రూడ్ ఆయిల్ లేదా రిఫైన్ చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఈ ట్రాన్స్పోర్ట్ ద్వారా క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ సైట్ నుంచి రిఫైనరీస్కి, ఆ తర్వాత రిఫైన్ అయిన ప్రోడక్ట్స్ని డిస్ట్రిబ్యూటర్స్కి పంపడం జరుగుతుంది. న్యాచురల్ గ్యాస్ అయితే ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ నుండి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ని సమకూర్చి లోకల్ యూటిలిటీస్కి పంపి వినియోగదారులకు అందేలా చేస్తాయి. న్యాచురల్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్స్లో రా న్యాచురల్ గ్యాస్ని ప్యూరిఫై చేసి అందులోంచి ఎలిమెంటల్ సల్ఫర్ ఇంకా న్యాచురల్ గ్యాస్ లిక్విడ్స్ని రిమూవ్ చేస్తారు. ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ప్రైస్, ఇన్లాండ్ ఫ్రైట్ ఛార్జెస్ పడతాయి. ఇక క్రూడ్ ఆయిల్ కొన్న దగ్గర నుంచి డీలర్ దగ్గరికి వచ్చేంత వరకు అయ్యే ఛార్జెస్ అన్నీ కలిపి టోటల్ డిజైర్డ్ ప్రైస్ వస్తుంది. ఈ వచ్చిన దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తే స్టేట్ గవర్నమెంట్ వ్యాట్ని వేస్తుంది. పర్ లీటర్కి డీలర్కి కమిషన్ కూడా వేస్తుంది. ఈ ఛార్జెస్ అన్నీ అయ్యాక ఫైనల్గా మనకి పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైస్ని డిసైడ్ చేస్తారు. ఒక్కో స్టేట్కి డిఫరెంట్ వ్యాట్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంకా కమిషన్ ప్యాటర్న్స్ డిఫరెంట్గా ఉంటుంది. అందుకే పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు ఒక్కో స్టేట్లో ఒక్కోలా ఉంటుంది. దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే మనకి పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి అని. కానీ అబ్జర్వ్ చేస్తే క్రూడ్ ఆయిల్ ధర 2012లో ఒక బ్యారెల్కి $112 ఉండగా అప్పటి నుంచి తగ్గి 2020లో బ్యారెల్కి 41.47కి వచ్చింది. మీరు గమనిస్తే ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మనకి పెట్రోల్ ఇంకా డీజిల్ ధర కూడా తగ్గాలి.
కానీ మనకి ఈ ప్రైసెస్లో మాత్రం మార్పు రాలేదు. ఎందుకంటే ఇక్కడ క్రూడ్ ఆయిల్ కాస్ట్ తగ్గినా సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ ట్యాక్స్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఏమో వ్యాట్ని పెంచింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకారం ఎక్సైజ్ డ్యూటీ నుంచి వచ్చే మనీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేస్తున్నారు అని చెప్తారు. కొన్ని సంవత్సరాల ముందైతే పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలను గవర్నమెంట్ డిసైడ్ చేసేది. అంటే గవర్నమెంట్ ప్రజలకు ఈ పెట్రోల్ ఇంకా డీజిల్ ఎంత ప్రైస్కి అమ్మాలనేది గవర్నమెంటే డిసైడ్ చేసేది. కానీ అలా ఉన్నప్పుడు గవర్నమెంట్ మీద బాగా ప్రెషర్ ఉండి అదొక ట్రికీ పొలిటికల్ ఇష్యూగా మారింది. ధరలు పెరిగినప్పుడల్లా గవర్నమెంట్ మీద ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఇలా కాదని 2010లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ పెట్రోల్ ప్రైస్ని డీరెగ్యులేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2014లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ డీజిల్ ప్రైస్ని డీరెగ్యులేట్ చేయడం జరిగింది. అంటే ఈ ప్రైస్ కంట్రోల్స్ మీద సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నియంత్రణను తీసివేయడం జరిగింది. ఇక టెక్నికల్గా పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు డైరెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్ రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే స్టేట్లో ఉండే ఫ్యూయల్ రీటైలర్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం ఇంకా హిందుస్థాన్ పెట్రోలియం ఇవి ప్రతీ నెల 1 మరియు 16వ తేదీలలో ప్రైస్ని రివైజ్ చేసేవి. అంటే ఈ 15 రోజులలో సగటు ఇంటర్నేషనల్ ప్రైస్ మరియు కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఆధారంగా రేట్లను రివైజ్ చేసేది. ఇప్పుడేమో గవర్నమెంట్ డైనమిక్ ప్రైసింగ్ సిస్టమ్ని ఫాలో అవుతుంది. దీని ఆధారంగా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజు సవరించబడతాయి. దీనివల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైజెస్లో చిన్న చిన్న ప్రయోజనాల్ని కూడా డీలర్స్కి, కన్జ్యూమర్స్కి అందించాలని ఈ మార్పుని తీసుకొచ్చారు. మీకు ఆలోచన రావచ్చు, కోవిడ్ పాండమిక్ ఫేజ్లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పతనమయ్యాయి. కానీ ఆ టైంలో కూడా మన ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు తగ్గలేదు. లాక్డౌన్ సమయంలో వ్యాపార కార్యాలయాలు దాదాపు మూసివేయబడ్డాయి. జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్ మరియు ఇన్కమ్ ట్యాక్స్ వంటి పన్నుల ప్రవాహం కూడా తగ్గాయి. మద్యం ఇంకా పెట్రోలియం నుండి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి చాలా ప్రధాన ఆదాయ వనరులుగా ఉంది. వాటి మీద ఎఫెక్ట్ పడకుండా ఉండటానికి ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్పై పన్నులు పెంచింది. ధరలు స్థిరంగా ఉండే విధంగా చూసుకొని ప్రభుత్వం మరింత డబ్బు సంపాదించింది. ఒకవేళ జీఎస్టీలో ఈ పీఓఎల్ ప్రోడక్ట్స్ని ఇంక్లూడ్ చేస్తే ఏమవుతుందో చూద్దామా? మనం పెట్రోల్ ఇంకా డీజిల్ని జీఎస్టీ కింద ఇంక్లూడ్ చేసి అందులోని హైయెస్ట్ స్లాబ్ అనగా 28% స్లాబ్లోకి పెట్టినా పెట్రోల్ ఇంకా డీజిల్ ప్రైసెస్ తగ్గుతాయి. ఈ మధ్య ఆయిల్ ప్రొడ్యూసింగ్ దేశాలు అనగా ఓపెక్ ఇంకా ఓపెక్ ప్లస్ కంట్రీస్ అన్నీ కలిసి మీటింగ్ పెట్టుకొని ఆయిల్ ప్రొడక్షన్ని తగ్గించాలని డిసైడ్ చేసుకున్నాయి. అప్పుడు అక్కడ ఆయిల్ ప్రొడక్షన్ తగ్గితే మనకి ఇక్కడ ప్రైసెస్ పెరుగుతాయి. ఎప్పుడైతే అక్కడ ప్రొడక్షన్ తగ్గుతుందో ఇక్కడ డిమాండ్ బాగా పెరుగుతుంది. ఈ పెట్రోల్, డీజిల్, హీటింగ్ ఆయిల్, లూబ్రికెంట్స్ ఇంకా కిరోసిన్ లాంటివి అన్నీ పీఓఎల్ ప్రోడక్ట్స్ కిందకి వస్తాయి. జీఎస్టీని 2017లో ఇంట్రడ్యూస్ చేసినప్పటి నుంచి ఈ పీఓఎల్ ప్రోడక్ట్స్ని కూడా అందులో ఇంక్లూడ్ చేయాలని చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్స్కి ఎక్కువ లాస్ ఉంటుంది. ఎందుకంటే మనకి ముందే తెలుసు, స్టేట్ గవర్నమెంట్స్కి డిఫరెంట్ వ్యాట్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఇంకా కమిషన్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్కి ఫ్రీడమ్ ఉండేది పీఓఎల్ ప్రోడక్ట్స్ మీద వ్యాట్ వేసుకోవడానికి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్కి పీఓఎల్ ప్రోడక్ట్స్ మీద చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ రెవెన్యూని ఈ స్టేట్ గవర్నమెంట్స్ అస్సలు వదులుకోదు. ఒకవేళ పీఓఎల్ ప్రోడక్ట్స్ని జీఎస్టీలో ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అని ఎస్బీఐ రీసెర్చ్ చేసింది. దాని ప్రకారం పెట్రోల్ ధర 75 రూపీస్ లీటర్కి, డీజిల్ ధర 68 రూపీస్ లీటర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర ఆంధ్రప్రదేశ్లో 87 రూపీస్ ఉంటే తెలంగాణలో 105 రూపీస్గా ఉంది.
అలాగే డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్లో 80 రూపీస్గా ఉంటే తెలంగాణలో 97 రూపీస్గా ఉంది. కానీ ఈ ప్రైసెస్ని తగ్గించవచ్చు అని ఎస్బీఐ రీసెర్చ్ చెప్తుంది. ఎస్బీఐ ఎకనామిస్ట్ రీసెర్చ్ ప్రకారం వాళ్ళు అజంప్షన్స్గా క్రూడ్ ఆయిల్ ధర $60 బ్యారెల్గా తీసుకున్నారు. అలాగే దానికి ఎక్స్చేంజ్ రేట్ ఏమో $73గా తీసుకున్నారు. అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఇంకా డీలర్ కమిషన్ లాంటివి కూడా అజంప్షన్ చేశాక జిఎస్టీ కూడా గవర్నమెంట్ హయ్యెస్ట్ స్లాబ్ 28% వేసిందనుకోండి, అప్పుడు వాళ్ళు పెట్రోల్ ఇంకా డీజిల్ ధరలు 78 రూపీస్ ఇంకా 68 రూపీస్గా ఉండవచ్చు అని తేల్చారు. వీటిని ఇలా జిఎస్టీలో ఇంక్లూడ్ చేయడం వల్ల సెంట్రల్కి నియర్లీ 1 lakh crore రూపీస్ ఇంకా స్టేట్కి ఏమో నియర్లీ 30,000 crore రూపీస్ లాసెస్ వస్తుంది అని ఎస్టిమేట్ చేశారు. అలాగే ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $75గా ఉంటే పెట్రోల్ ధర 84 రూపీస్గా, డీజిల్ ధర 77 రూపీస్గా ఉండవచ్చు అని ఎస్టిమేట్ చేశారు. అలాగే ఇక్కడ మ్యాప్లో ఏ స్టేట్ ఈ షిఫ్ట్ వల్ల లాస్ కానీ గెయిన్ కానీ అవుతుందో క్లియర్గా మెన్షన్ చేశారు. ఎక్కువ లాసెస్ని మహారాష్ట్ర ఫేస్ చేస్తే దాని తర్వాత వచ్చేవి రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇంకా కర్ణాటక. గెయిన్ పొందేది మాత్రం ఉత్తరప్రదేశ్, హర్యానా, వెస్ట్ బెంగాల్, గుజరాత్ ఇంకా బీహార్లో. ఎక్స్పర్ట్స్ ఏమని బిలీవ్ చేస్తున్నారంటే ఈ ప్రజెంట్ కోవిడ్ సిచ్యుయేషన్లో పీఓఎల్ ప్రోడక్ట్స్ని జిఎస్టీ కిందకి తీసుకురావడం అనేది చాలా కష్టమని, ఎందుకంటే ఈ సమయంలో సెంటర్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇద్దరూ చాలా నష్టాన్ని భరించాల్సి వస్తుంది కాబట్టి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.